నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశాలు జారీ చేశారు. వార్డు సందర్శనలో భాగంగా 7వ డివిజన్ పరిధిలోని జిఎం కాలనీలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు కమిషనర్ జె అరుణశ్రీ, స్థానిక కార్పొరేటర్ వేగోలో ప్రమాదేవి శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్తో పాటుగా కాలనీ వాసులు చేతికి అందేంత దూరంలోనే విద్యుత్ తీగలు ఉండడం వల్ల వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మేయర్ సంబంధిత ట్రాన్స్కో ఏఈకి ఫోన్ చేసి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, ఈఈ క్రాంతి స్వరూప్, టిపిఎస్ నవీన్, ఏఈలు అన్వేష్, మనోజ్, నరేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం తదితరులు ఉన్నారు. పిలువు ఒకసారి. మన రామగుండం కార్పొరేషన్ లిమిట్స్లో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఎవ్రీడే వార్డ్ వైజ్ శానిటేషన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 7th డివిజన్ రావడం జరిగింది. ఈ కన్సర్న్ మేయర్, మన కార్పొరేటర్ గారు, అదేవిధంగా మన మేయర్ గారు కోఆర్డినేషన్తో ప్రతి డివిజన్ మనం విజిట్ చేస్తున్నాం. ఈ ఏరియాలో చాలా బుషెస్ క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డ్రైన్స్ కూడా నీడ్ ఉంది. కార్పొరేటర్ గారు కూడా రోడ్స్ రిక్వైర్మెంట్ చెప్పారు. అంటే ఇక్కడ కొంచెం టెన్నిస్ స్లమ్ టైపే ఉంది ఏరియా. ఖచ్చితంగా మా మున్సిపల్ టీం అంతా ఉన్నారు. అందరము మేము దీని మీద ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటాం. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు 7th డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి రమాదేవి శ్రీనివాస్ గారి డివిజన్కు రావడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా ఈ డివిజన్లో ఈరోజు పర్యటించదా ఉన్నాం. నిజంగా చాలా హారేబుల్గా ఉన్నది పరిస్థితి. ఇక్కడంతా కూడా డ్రైన్స్, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ లేక ఒక్కొక్కరు ఇళ్లలో ఉండలేని పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉన్నది. గత పాలకులు గత 10 సంవత్సరాల నుంచి ఎందుకు వీటిని పట్టించుకోలేదనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇక్కడ కనీసం మనుషులు నడవలేని పరిస్థితిలో రోడ్ల వ్యవస్థ అంతా కూడా ఉన్నది. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అయితే పూర్తి అధ్వానంగా తయారై ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు 7th డివిజన్ అంతా కూడా మున్సిపల్ మ్యాన్ పవర్, మున్సిపల్ మెషినరీ తోటి మేజర్గా ఇదంతా కూడా ఈరోజు క్లీన్ చేయిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఏదేదైతే సమస్యలు ఉన్నాయో, యూజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా చాలా ప్రాబ్లమెటికల్గా ఉన్నది. చేయి పైకి లేపితే అందే అంత ఎత్తులో వైర్లు కూడా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు జనాలు. అవన్నీ కూడా తప్పకుండా చేయవలసిన అవసరం ఉన్నది. మొన్నటి వర్షాభావం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వర్షాకాలం వచ్చేసరికి ముందు జాగ్రత్తతోటి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ముందు జాగ్రత్తతోటి దాదాపుగా 3 నెలల కాలం నుంచి ముందు ఆలోచనతోటి ఈరోజు మేము అందరం కూడా ఆ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయించడం వల్ల ఏదైతే ప్రైవేటు రెసిడెన్షియల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇళ్లలోకి నీళ్లు రాకుండా కేవలం సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ నిర్లక్ష్యంతో ఆ ప్రాంతాలలోనే నీళ్లు రావడం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. అంటే మున్సిపల్కు సంబంధించిన వ్యవస్థ పూర్తి స్థాయిలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి డివిజన్ను స్పెషల్గా తీసుకొని ఆ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతోటి రోజు కూడా స్పెషల్ డ్రైవ్లు పెట్టుకొని ఈ డివిజన్లకు వస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అనేకమైన సమస్యలు మేము ఒక 500 కోట్లు అయితే రామగుండం అద్భుతంగా తయారైతుంది కావచ్చు అనుకున్నాం.
500 కోట్లు కాదు 5,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టినా కూడా ఈ రామగుండం ఇంకా వెనుకబడిన పరిస్థితి అట్లా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ సమస్యలను చూస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా దీనికి సంబంధించిన డిపిఆర్లు అన్నీ కూడా చేయించి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా వివరించడం జరిగింది. వారు కూడా ఎన్ని కోట్లైనా పర్వాలేదు తప్పకుండా రామగుండంకు తీసుకొద్దాము, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుదామని ఈరోజు రాజ్ ఠాకూర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు కూడా ఉదయం లేచి ఆ డివిజన్లో ఉన్న సమస్యల గురించి ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షను, టౌన్ ప్లానింగ్ సెక్షను, అలాగే వాటర్ సప్లై వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, మొత్తం మున్సిపల్కు సంబంధించిన వ్యవస్థ అంతా ఏ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి వారి పరిధిలోకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా నోట్ చేసుకొని వాటి మీద ఒక రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం తప్పకుండా డబ్బులు తీసుకొచ్చి ఈ నగరం మొత్తం కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అద్భుతంగా తీర్చిదిద్దామని ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. అంతర్గాం మండలంలోని గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వి రమేష్ బాబును కలిసి సంబంధిత కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడగుండి సుభాష్, మెరుగు నరేష్ గౌడ్, గుండబోయిన భూమయ్య, జక్కుల పద్మ, యేసులత, శిలారపు కళ్యాణ్, తరుణ్, నాగరాజు, సంతోష్, అరవింద్, తిరుపతి, బాలు తదితరులు ఉన్నారు. మరి రామగుండం నియోజకవర్గం అంటేనే పరిశ్రమలకి కేంద్రంగా మనం భావిస్తాము. ఒకవైపు సింగరేణి, ఒకవైపు ఎన్టీపీసీ, ఒకవైపు కేశవరాం, ఆర్ఎఫ్సిఎల్, ఇట్లా ఇన్ని పరిశ్రమల కేంద్రంగా ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో కార్మిక కుటుంబాలు అనేకం ఉంటాయి. అయితే కోట్ల రూపాయలు వెచ్చించి మనం ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మాణం చేసుకున్నామో దానికి కనీస వసతులని కల్పించలేకపోతాం. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా మంది అందరూ కూడా కుటుంబాలతోటి సేద తీరడానికి వెళ్ళేటువంటి క్రమంలో సరైనటువంటి రోడ్డు వసతి కావచ్చు, లైటింగ్ కావచ్చు లేకపోవడం నిజంగా బాధాకరం. అందుకని భారతీయ జనతా పార్టీ నుంచి మరి ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈఎన్సీ ఆఫీస్కి వచ్చి ఈఎన్సీ రమేష్ బాబు గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై వారికి విన్నవించడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు చూడంగానే వెంటనే సానుకూలంగా స్పందించి తప్పకుండా ఇవి ఎసెన్షియల్, అక్కడ ప్రజలకి అందించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నదని చెప్పి రోడ్డు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లైటింగ్ ఫెసిలిటీ కావచ్చు, అదే రకంగా ఒక పార్కును కూడా మంచిగా అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనని వాళ్ళు తప్పకుండా మేము చేస్తాము, వెంటనే ఎస్టిమేషన్ లేపించి అని చెప్పి వారు మాట్లాడడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ మేము హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రకంగా మీరంతా కూడా ఎస్టిమేషన్లు తీసుకొని వెంటనే మరి ఇవన్నీ కూడా పూర్తి చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టును నూతనంగా అద్భుతంగా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వారిని ప్రత్యేకంగా మేము కోరుతా ఉన్నాం. అవును ఏడవకంటాడు. సమాజంలో మార్పు రావాలంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో సిడిపిఓ అలేఖ్య పటేల్ ఆధ్వర్యంలో 4, 5, 6, 7, 11 డివిజన్ల అంగన్వాడీ కేంద్రాల తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంకనాల మౌనికారాజు, వేగోల రమాదేవి, సత్యప్రసాద్, సూపర్వైజర్ జమున, ఇన్ఛార్జ్ అనిల్, అంగన్వాడీ టీచర్లు బి మంజుల, బి శ్రీవాణి, ఎస్ రజిత, కె అరుణ, బి రాజ్యలక్ష్మి, బి సరోజ, కె నర్మద, కె స్వరూప, ఆశా వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ కోసం జీవితాన్ని దారపోసిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి పురస్కరించుకొని ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లెయ్య, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు కమిషనర్ జె అరుణశ్రీతో కలిసి ఆయన ఛాయాచిత్రానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తఫా, గట్ల రమేష్, శంకర్ నాయక్, దులికట్ట సతీష్తో పాటుగా నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా సిఓలు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు ఉన్నారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేకల సమ్మయ్య యాదవ్, బొడ్డు రవీందర్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమ నాయకుడు బొడ్డు రవీందర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ దాస్ మారుతి, నీరెడ్డి శ్రీనివాస్, దొమ్మెటి వాసు, కొలుగూరి సాయి, కోడి రామకృష్ణ, కిరణ్జీ, పాలడుగుల కనకరాజు, ప్రేమ్ కుమార్, కొమరయ్య, హరికృష్ణ తదితరులు ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరి వారి పాత్ర ఎంత గొప్పదనేది యావత్ రాష్ట్రమంతా తెలిసిన విషయమే. మరి వారి ఆశయాలను, జయశంకర్ గారి ఆశయాలను కూడా మరి ప్రతి ఒక్కరూ వారు తెలంగాణ ఆశల సాధనకై ఏ రకంగా నడుం బిగించినారో మరి వారి ఆశయాలను కూడా మరి మనం అందరం కూడా తప్పకుండా తప్పకుండా వారి ఆశయాలను కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాము. జయశంకర్ సార్ గారు కనుక వారు 1969 నుంచి బీఆర్ఎస్ పార్టీ స్థాపించే వరకు కూడా ఆ తెలంగాణ సిద్ధాంతాన్ని ఒడిచిపట్టుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు బతుకులు బాగుపడాయని చెప్పి ఆ రాష్ట్రం అది కూడా కేసీఆర్ గారి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తద్వారా రాష్ట్రం వచ్చే సమయంలో సకల జనుల సమ్మె జరిగేటప్పుడు ఆ దానికంటే కొద్ది రోజుల ముందట రాష్ట్రాన్ని చూడకుండా చనిపోవడం చాలా బాధాకరం. నిజంగా వారు ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రం బాగుండాలంటే వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఇట్లాంటి మహనీయుల వేడుకలను జరుపుకోవాలి. వారందరినీ కూడా ఎప్పుడు మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన పుట్టిందే పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది అని చెప్పి ఒక స్లోగన్ తోటి బతికినటువంటి ప్రొఫెసర్ గారు కేసీఆర్ గారి ద్వారానే ఈ రాష్ట్రాన్ని సిద్ధించే విధంగా చేశాడు. కాబట్టి తప్పకుండా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. గోదావరికని మాల సంఘ కార్యాలయంలో ఈరోజు ప్రజా యుద్ధ నౌక గద్దర్ 3వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాల సంఘం సోదరులు పాల్గొని గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ మాల సంఘం అధ్యక్షుడు మాలెం మధు, కార్పొరేషన్ అధికార ప్రతినిధి కడమండ శ్రీహరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాల సంఘ కార్పొరేషన్ అధ్యక్షుడు సోగాల వెంకటి, ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య, నాయకులు పిట్టల వెంకటి, నంది నరేష్, మాదాసు రామ్మూర్తి, నంది నగేష్, కొండ సురేష్, బొమ్మక రాజేష్, మేకల సదానందం, నూకల మొండయ్య, ఎరకల లక్ష్మణరావు, దాసరి రామస్వామి, సదానందం, దాసరి కిష్టయ్య, ఎరకల లింగమూర్తి, అందుగుల లింగయ్య, నోశెట్టి యుగేందర్, శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు ఉన్నారు. గద్దర్ అన్న గుమ్మడి విఠలరావు అనే పేరుతో జన్మించినటువంటి వ్యక్తి. ఆయనకు గుమ్మడి విఠలరావు అని చెప్పి వారి తల్లిదండ్రులు పేరు పెట్టారు. ఆ రావు అనే ఉండడం అనేది విమర్శగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది విమర్శలు చేయడం వలన ఆయన అప్పటి నుంచే ఉద్యమం మొదలుపెట్టి ఆయన పేరునే ఒక ఉద్యమంగా గద్దర్ అనే పేరుతో ఉద్యమాలు మొదలుపెట్టడం జరిగింది. ఆయన పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు
గద్దర్ అన్న ఒక యుద్ధ నౌక అని చెప్పి కొనియాడి ఒక ముఖ్యమంత్రులతోని ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి. ఆంధ్రాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మాజీ డిప్యూటీ సీఎం గారు, వారు కూడా ఈయనను నా గురువు గారు అని చెప్పి సంబోధించి వారిని ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తున్నానని చెప్పి ఒక ఉన్నటువంటి సీఎం లెవెల్ మనుషులు కూడా ఆయనను అడుగుజాడల్లో తీసుకొని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి ఒక మాల జాతి ముద్దు బిడ్డకు నివాళులర్పించడానికి ఇక్కడికి అందరికీ వచ్చి రావడం జరిగింది. వాళ్ళందరూ అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి జానపద కళా వారధిగా తెలంగాణ ఉద్యమ సమయంలో కళను ఒక ఆయుధంగా చేసిన ఒక మహాశక్తిగా ప్రజాయుద్ధ నౌకగా పేరు పొందినటువంటి శ్రీ గద్దర్ గారి 3వ వర్ధంతి ఈరోజు రామగుండం కార్పొరేషన్ మాల సంఘం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తాను అణగారిన వర్గాల కోసం, సమానత్వం కోసం, సాధికారత కోసం ఎంతో పోరాటం చేసి ఆ పోరాటంలో నిరంతరం కొనసాగుతూనే రాష్ట్రంతో పాటు దేశ ప్రజలను కూడా ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తి. కాలికి గజ్జె కట్టడము ఎలా ఉంటుంది ఒక కళాకారునికి అనేదానికి ఒక భాష్య రూపము శ్రీ గద్దర్ గారు. అటువంటి ఆయనను ప్రతిభను గుర్తించి నేడు కొనసాగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తన పేరు మీద గద్దర్ అవార్డు అనే ఒక పేరును ప్రకటించి ప్రతి సంవత్సరం తన పేరు మీద ఈ అవార్డును కళాకారులకు అందజేయడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.